తెలంగాణలో 18 ఏళ్లు నిండిన చదువుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. అమ్మాయిల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ఇది ఆల్రెడీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం. మరో ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 18 సంవత్సరాలు నిండిన చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీనిచ్చింది. 6 నెలల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఒక్కొక్క హామీని అమలు చేసే దిశగా ముందుకు వెళుతుంది. యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబోతుంది. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. 18 సంవత్సరాలు నిండిన చదువుకునే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అనే దానిపై గణాంకాలను సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికారులకు అందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులు ఈ గణాంకాలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిస్టెన్స్లో చదువుకునే అమ్మాయిలకు పథకం వర్తించదు అనే ప్రచారం జరుగుతోంది. ఎవరైతే రెగ్యులర్గా విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకుంటారో, 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు ఎవరైతే విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే పథకం అమలు వర్తించేలాగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్ళే వాళ్ళకే పథకం వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే దీనికి అర్హులు. పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వారికే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకంపై గైడ్ లైన్స్ రూపొందించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికల లోపు 18 సంవత్సరాలు నిండిన చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, చాలా మంది యువ ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళా విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలనేటువంటి డిసైడ్ చేయడం జరిగింది. కానీ వారిని గుర్తించడం ఎలా అనేటువంటి దానిపైన ప్రస్తుతం కసరత్తు ప్రారంభమైంది ఆ శాఖకు సంబంధించినటువంటి విషయం పైన. సో ఇంతవరకు ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతున్న వాళ్ళు ఎంత, సో పై చదువులకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎప్పటి నుంచి ఎవరికి తీసుకోవాలి, వీరికి 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారు అంటే మినిమం ఇంటర్ చదివి డిగ్రీకి వెళ్ళినటువంటి వాళ్ళైతేనే దీనికి అర్హులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ పథకం తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఇది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అమ్మాయిలకు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. దాంతోపాటు యథావిధిగా గతంలో ఏదైతే పథకాలకు అమలు చేసినటువంటి బీపీఎల్ కార్డు దీనికి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే బీపీఎల్ కార్డు హోల్డర్స్ అనే కాకుండా వారికి అంటే దీనికి సంబంధించినటువంటి ఎంతవరకు నెలసరిగా అంటే ఎంత సంపాదించగలుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా నెలవారీగా ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ నుంచి కానీ ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్ చాలా మస్ట్ అండ్ షుడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొదటగా ప్రభుత్వ కళాశాలల్లో చదివేటువంటి అమ్మాయిలకు ఈ స్కీమ్ వర్తింపజేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. తర్వాతనే సిటీలలో ఉండేటువంటి ప్రైవేటు కాలేజీలో చదివేటువంటి వారికి వర్తింపజేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎంత మేర ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా, ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటీలు కనుక అందరికీ రిలీజ్ చేయాలి, అందరికీ పంపిణీ చేయాలి అంటే వారి గుర్తింపు ఇలా అనేటువంటి దానిపైన మార్గదర్శకాల కోసం కసరత్తు ప్రారంభమైంది. సేమ్ ఇదే స్కీమ్ గతంలో కొన్ని రాష్ట్రాలలో, తమిళనాడు ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఇలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అక్కడ పెద్దగా సక్సెస్ అయింది లేదు, కొంతమేర ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మరి తెలంగాణలో ఈ స్కీమ్ ఏ మేరకు ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది, ఎంత మేర సక్సెస్ అవుతుంది అనేటువంటిది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి తెలంగాణలో చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అర్హులు. ముఖ్యంగా ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే. అంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి దానిపైన రాయితీ విడుదల దేశవ్యాప్తంగా. సో ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీకి అనుగుణంగా విద్యార్థులకు అందించాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా 2 వీలర్ కాబట్టి 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటీలు వారికి అందజేయాలి. ఆ రకంగా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం బాగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తా ఉంది. అదేవిధంగా మిగతా స్కీమ్స్ పైన కూడా దృష్టి పెట్టింది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్కీమ్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. మార్గదర్శకాలు రూపొందించనుంది త్వరలోనే. మొదటగా ప్రభుత్వ కాలేజీలో చదువుకునేటువంటి అమ్మాయిలకు ఫస్ట్ ప్రియారిటీ కింద
ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇటు నగరంలో కానీ గ్రామీణంలో కానీ. తర్వాతనే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ కళాశాలలో చదువుకునేటువంటి వారి కోసం సెకండ్ ఇది ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఇంటి దగ్గర నుంచి కాలేజీలకి వెళ్ళే అమ్మాయిలకి రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేటువంటి వారికి కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకునే ఎవరికైనా అమ్మాయిలకు చదువుకునేటువంటి మహిళలందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారందరికీ ఈ పథకం వర్తింపు ఉంటుంది. అంటే వారు హాస్టల్లో చదువుకోవచ్చు, గురుకులాల్లో చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ అర్హులైనటువంటి ప్రతి అమ్మాయికి 18 సంవత్సరాలు పైబడి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి, అంటే డ్రైవింగ్ చేయగలిగేటటువంటి స్కిల్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నటువంటి వారికి ఈ పథకం వర్తింపు ఉంటుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరిని గుర్తించాలనేటువంటిది. ఎందుకంటే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పై చదువులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే డిగ్రీ చదివి కాస్త గ్యాప్ ఇచ్చి ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో వివిధ కారణాల రీత్యాను చదువు మధ్యలో బ్రేక్ చేసి తదుపరి పై చదువులు చదవడానికి వెళ్ళేవాళ్ళు వారి అర్హులా కాదా, వారిని అర్హులుగా తీసుకోవాలా వద్దా, ఇలాంటి అనేక అంశాలు ప్రభుత్వం ముందు ఉంటాయి. కాబట్టి దీని విధి విధానాలు రూపొందించిన తర్వాత కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళ, లేదంటే 2023 తర్వాత నుంచి వచ్చేటువంటి వాళ్ళ, వీళ్ళు హామీ ఇచ్చినటువంటి సమయం వరకు ఇవన్నీ తేలనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తా ఉంది ప్రభుత్వం. దీని మీద కసరత్తు కూడా చేస్తా ఉంది. 100 రోజుల లోపలనే గతంలో ఇచ్చినటువంటి 6 హామీలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అంజవేస్తా ఉన్నట్టు, ముందు అడుగేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఎంత మేర ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటిది పక్కన పెడితే ఈ 6 గ్యారంటీలను తెలంగాణలో 100 రోజుల కంటే ముందుగానే స్టార్ట్ చేయాలి, అమలు దిశగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి అమ్మాయిలకు ముందుగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల తర్వాత డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతారు. ఇప్పుడున్న మార్గదర్శకాలు అయితే ఇవే. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, స్థానికత తెలంగాణ వాళ్ళే ఉండాలి, ఇక్కడ రెగ్యులర్ గా స్టడీలో రెగ్యులేషన్ ఉండాలి, అంటే కంటిన్యూషన్ గ్యాప్ లేకుండా ఉండాలనేటువంటి ఇప్పటికున్న నిబంధనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం సిద్ధం చేయనుంది. రైట్, థ్యాంక్ యూ మధు. 18 సంవత్సరాలు నిండి చదువుకుంటున్న తెలంగాణ అమ్మాయిలకు, యువతకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి, హామీని కూడా అమలు చేయడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో